హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Askabhinow. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది ఎవరైతే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈక్వల్గానే యూజ్ అవుతుంది. సో ఎవరు ఎంత టైం పెడుతున్నారు అనేది అక్కడ మెయిన్ అనమాట. సో మీ కెరియర్ కోసం మీరు టైం పెట్టకపోతే మాత్రం డెఫినెట్లీగా మీరు అనుకున్న అవుట్పుట్ అయితే రాదు. సో కాబట్టి మెయిన్గా మీ టైం అనేది మీరు ఏదైతే కెరీర్ అనుకుంటున్నారో దాని గురించి ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా కెరీర్ అనుకోవట్లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇటువైపు వెళ్దాం ఏంటి అని చెప్పి. సో అందుకోసమే ఈ వీడియో అనమాట. మెయిన్గా టాప్ 10 కెరీర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఏంటి అండ్ అంటే లైక్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి వీడియోస్ అయితే ఉంటాయి కదా. సో అవన్నీ వీడియోస్ అనేవి మీకోసం ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా చెప్పుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, తర్వాత డెవాప్స్ ఇంజనీర్ కానీ, నెట్వర్క్ ఇంజనీర్ కానీ, తర్వాత VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్ అని చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి లైక్ వీటి గురించి యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎలా చెప్పారు, ఏంటి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి మీరు ఇవన్నీ ఒక్క దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేసి అవన్నీ చూడడం కంటే సో నేను మీకోసం ఏంటి అంటే అన్నీ ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా నాకు ఇది చాలా టైం పట్టింది కాబట్టి మీ నుండి ఒకటే కోరుకుంటున్నాను, జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, సో మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అక్కడ ఫ్రీ సర్టిఫికేషన్స్ కానీ, సో ఫ్రీ కోర్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అక్కడ చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో కమింగ్ టు చూద్దాం లైక్ ఏ వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ ఇండస్ట్రీలో చూసుకుంటే వెబ్ డెవలపర్ అండ్ అప్లికేషన్ డెవలపర్కి చాలా పెద్ద రోల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు సెకండ్ ఇయర్ ఆల్స్ ఫస్ట్ ఇయర్ అయితే డెఫినెట్లీగా వీటి మీద అయితే ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఏం లేదు, వెబ్ డెవలపర్ బై వంశీ భవాని ఇన్ తెలుగు అని కొడితే సో మీకు దానికి సంబంధించిన లైక్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏంటి అనేది, ఆ రోడ్ మ్యాప్ అనేది పూర్తిగా అన్నీ అయితే చెప్తాడు. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఒకసారి చూడండి. సో కొద్దిగా మీకు క్లారిటీ రావాలి కాబట్టి సో నేను చెప్తున్నవన్నీ కూడా నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ సెకండ్ ఇయర్ ఆల్స్ ఫస్ట్ ఇయర్ కానీ మీరు అలా వెళ్తే మాత్రం డెఫినెట్లీగా థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి మాత్రం మీ ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి సో మీరు అనుకుని సాధించగలరు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే సో పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ కానీ ఈ మూడిట్లో ఏం నేర్చుకోవాలి, ఎంత స్కోప్ ఉందని చెప్పి ఈ వంశీ భవాని అనే ఒక ఛానల్ అయితే ఉంటుంది. సో అది మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఎవరైతే థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటారో. సో ఫస్ట్ ఇయర్ అయితే తెలియకపోవచ్చు. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్లో ఈ మూడిట్లో ఏది నేర్చుకుంటే మంచి స్కోప్ ఉంటుందని చెప్పి సో అన్నీ అయితే చేశాడనమాట. సో దాని యొక్క రోడ్ మ్యాప్ కూడా అన్నీ చేశాడు. సో ఒకసారి చూడండి. ఏం లేదు, పైథాన్ ఫుల్ స్టాక్ బై వంశీ భవాని అని కొడితే మీకు ఆ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఒక క్లారిటీకి అయితే రండి. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి, నన్ను పర్సనల్గా అడిగితే మీరు సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పైథాన్ ఫుల్ స్టాక్ అయితే నేర్చుకోండి. సో మీకు ఒక బెటర్ ఎడ్జ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత లైక్ 1 year ఎక్స్పీరియన్స్ అలా వచ్చిన తర్వాత జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్తో పాటు వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో నెక్స్ట్ వన్, సో నన్ను పర్సనల్గా అడిగితే సో ఈ నెట్వర్క్ ఇంజనీరింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, తర్వాత డెవాప్స్ ఇంజనీరింగ్ కానీ వీటికి ఎలాంటి కోడింగ్ కూడా అవసరం లేదు. సో ఐ చూస్ దిస్ వన్ అనమాట, నెట్వర్క్ ఇంజనీరింగ్. సో కాబట్టి మీకు కూడా కోడింగ్పై సో కొద్ది గొప్ప ఈ యొక్క నాలెడ్జ్ అనేది లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీగా ఈ మూడిట్లో ఏదో చూస్ చేసుకోండి. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం డెవాప్స్ ఇంజనీర్. సో మూడిట్లో ఏది తీసుకున్నా బెటరే. సో మూడిట్లో కూడా ప్రతిదానికి స్కోప్ ఉంది. సో ఫైనల్గా ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీకి ఎప్పుడైతే డేటా అనేది ఎక్కువగా పెరుగుతుందో సో డేటాని రిట్రీవ్ చేసేవాళ్ళు, లైక్ వాటి నుండి డేటా నుండి మ్యానిపులేట్ చేసే వాళ్ళు కావాలన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ సర్టిఫికేషన్ కూడా నేను చెప్తాను. సో ప్రతి వీడియోలో కూడా నేను అదే చెప్తున్నాను, సర్టిఫికేషన్స్ అనేవి చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ దానికి తగ్గట్టు స్కిల్స్ అనేవి కూడా పెంచుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ లింక్డ్ఇన్ అనేది మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో లింక్డ్ఇన్ గురించి కూడా చేస్తాను. మీరు ఇంకా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టేజ్లో ఉన్నారనుకుంటున్నాను కాబట్టి సో మెయిన్గా ఈ ఎలాంటి నేర్చుకోవాలి ఏంటి అని ఒక క్లారిటీ తెచ్చుకుంటే దాని తర్వాత మనం మెల్లగా వెళ్ళొచ్చు అని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే సో UX డిజైనర్ అనమాట, లైక్ డిజైనింగ్ చేయడం అనమాట. లైక్ ఎలిమెంట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సో ఎక్కడెక్కడ ఏం పెట్టాలని చెప్పి ఒక క్లారిటీతో UX అంటే లైక్ మీకు తెలియకపోయినా పర్లేదు. సో లక్కీ టెక్ జోన్ UX డిజైనర్ అని కొడితే మాత్రం సో దానికి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి ఏంటి అనేది వాళ్ళు క్లారిటీగా చెప్తారనమాట. ఓకేనా?
తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లక్కీ టెక్ జోన్లోనే మీ యొక్క ఆ వీడియో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ లక్కీ టెక్ జోన్ అని కొడితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పి అన్నీ అయితే క్లారిటీగా చెప్తారు. సో ఏంటంటే నేను ఇప్పుడైతే చెప్తున్న ఛానల్స్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. సో వీళ్ళందరూ నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే, అయినా సరే ప్రమోట్ చేస్తానంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటారు అనేది. సో బీటెక్ త్రూఅవుట్ లైఫ్లో మీకు చాలా చాలా యూజ్ అవుతారు ఈ ఛానల్స్ అనేవి. తర్వాత VLSI ఇంజనీరింగ్ అనమాట. సో చాలామంది అడిగారు, సో అన్నయ్య సిఎస్సి వాళ్ళకి చెప్తున్నాం, సిఎస్సి స్పెషలిస్ట్ వాళ్ళకి చెప్తారు, మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి. సో సారీ ఫర్ దట్ అది అనమాట. సో VLSI ఇంజనీరింగ్ లైక్ ఈసీ వాళ్ళకి త్రిబుల్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా సో ఈ రెండు అనమాట, ఎంబెడెడ్ సిస్టమ్స్ తర్వాత VLSI ఇంజనీరింగ్. తర్వాత వీటి మీద స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పి సిఎస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక ఛానల్ అయితే చెప్తారనమాట. ఓకేనా. సో ఇది అండ్ ఫైనలీ డేటా అనలిటిక్స్. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఏదైనా కోర్స్ ఉందంటే అది డేటా అనలిటిక్స్ అనమాట. సో ఇది ఫ్రంట్ లైన్స్ మీడియాలో ప్రతిదీ కూడా లైక్ రోడ్ మ్యాప్ పూర్తిగా చెప్పారనమాట. సో డేటా అనలిటిక్స్ బై ఫ్రంట్ లైన్స్ మీడియా అని కొట్టగానే ఆ వీడియో అయితే వస్తుంది. సో నేను చాలా రీసెర్చ్ చేశాను. సో కాబట్టి మీ నుండి నేను కోరుకుంటుంది ఒకటే, ఒక లైక్ అయితే చేసుకోండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట యూట్యూబ్ రికమెండెడ్స్లో. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.